సప్న ఓ సప్న ఉన్నా అదే అబో కళ్ళని గుంజుకపోతాను పాడు సప్న దా చాయ్ పెట్టినావే ఇదివరదాకా ఏడము నేను ఆ బర్రె ఒర్రి వస్తుందాడా అని ఏడు ఉరుతుంది మంచిగా మాత మేనే పెట్టి ఏదో తేడాగా ఉందేంటి. అప్పటి నుంచి ఒర్రనే పట్టే నీకు చెవులు వినబడతలేవా మేత వేసినవా వేయలేదా పోయి చూడిపో మాతేసుడు వేసిన కానీ నువ్వు అయితే చాయ్ పెట్టిపో నీకు చాయ్ మీద ఉన్న గ్యాస బర్రె మీద లేదు ఆ బర్రె ఒరుతుందంటే చాయ్ పెట్టాను అంటున్నావు పోయి చూసిరాపో సరే తింటే తాగితే తీరే ఆకలి కాదే దాని ఆకలి వేరే ఉంటది రాములా నీకెట్లా చెప్పాలి బుజ్జమ్మ నాకు తెలియని ఆకలి ఏముంది దానికి ఆ రాయమల దగ్గర పట్టుకపోతే ఆయన ఇస్తాడు ఆకలి కానీ నువ్వు అయితే చాయ్ పెట్టుకో సరే అయ్యో నీ అమ్మ ఆగలేరే మీరు నీ అమ్మ నీకు ఇప్పుడే తలిగి నాదాటు ఏమైందిరా గిట్ట వచ్చినావు బర్రె పట్టుకొని ఇక నా భార్య బాధ ఏం చెప్పాలి నా భార్యకి వచ్చింది బాధ ఏం లేదు బావా నీకు చెప్పరాదు ఇక మరి అని చెప్పరాపోతే నువ్వు చెప్పు ఆ బాధ ఏందో ఏం లేదు బావా జర కట్టియరాదు ఏం కట్టియాల పిల్ల భలే కట్టి అంటున్నావు పో నేనే ఇక కట్టే గన్నెలు తీసుకొని పట్టుకుంటున్నా నువ్వు కట్టి అంటున్నావు జర కట్టియరాదు బర్రె చెంగ ఎగురుతుంది నేనే గన్నెలు తీసుకొని పట్టుకున్నా కట్టే నువ్వు నన్ను కట్టి అంటున్నావు పిల్ల నువ్వు భలే అంటున్నావు పో కట్టిస్తే నీకు దాన్ని కొడితే తుర్తి అవుతుందా కట్టి బావా 2 దెబ్బలేస్తే తృప్తి అవుతుంది ఇక నువ్వు గంతగానం అడుగుతున్నావు కట్టిత్తెత్తి వేసుకో 2 దెబ్బలు సాల్గాన్ బావా కట్టి 2 దెబ్బలేసి ఇస్తా ఓ వేసుకో 4 దెబ్బలు నీకేముంటే నాకు భార్యను కొడతాను అబ్బో అరే దా ఏమైంది భార్యను పట్టుకొని కొడతాను నువ్వే కదా కట్ట తెచ్చి కొట్టుమను రాయమల్ బావ దగ్గర కట్ట తీసుకొచ్చినా ఆ కట్టుడు వేరే కొట్టుడు వేరే నీ రాములా ఆ కట్టుడు వేరే కొట్టుడు వేరే నీ రాములా ఆగే కొట్టకే భార్యని చచ్చిపోతాను ఓ పిల్ల నీకేమైనా తెలివి ఉందా భార్య ఎందుకు కొడుతున్నావు దాని ఆపత్తి వేరు ఉంది నువ్వు కొట్టుడు వేరు కొడుతున్నావు కాదు బావా అది నిన్నటి కాంచి వరదనే ఉంది అది ఎందుకు కొడుతుంది నీకు తెలుస్తుందా దాని ఆపత్తి వేరు ఉంది నీ కొట్టుడు వేరు ఉంది ఏం ఆపత్తి బావా నాకు ఇంకా అర్థమైతలేదు అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నీకెట్లా అర్థం అవుతుంది ఏమో మరి నీకే అర్థమైతుంది నాకు అర్థమైతలేదు దీని నువ్వు గురించి గింత పెద్ద పెరిగినావు నీకేమైనా అర్థం అవుతుందా దాని బాధ దానికి ఉన్నది ఏం బాధనో మరిగా నువ్వే చెప్పు మరిగా ఈ అనిల్ గాడేమో మేత పెడతలేడు దానికి పోరి నన్ను ఎందుకు బదనం చేస్తున్నావే దాని ఆకలి దానికే ఉంది ఆయన రావాలన్నా నువ్వన్నా చెప్పేశారా పోరికి అర్థమయ్యేటట్టు ఓ బావా ఏందో చెప్పు ఈ ముండకొడుకు నిన్నటి నుంచి ఒర్రిస్తుండు ఓ పిల్ల దాని బాధ నీకు తెలుస్తలేదు దానికి పోతు కావాలి పోతు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇక పట్టు పోతు అటు పో ముండ కొడుక ఇంతే నారా పని నాకు ఇంట్లో చెప్పకపోతివి అందులో వచ్చి బదలం చేయబడుతుంది ఊకనన్నా చేసుకున్నారా నిన్ను పెళ్ళి ఓ తాత ఏం చెప్తాను వీడా అంత చదువుతున్నా మా పిల్ల నీకు అంత చదువుతున్నా అంత కూలిపోతుంది పిల్ల గిటెట్ వచ్చినావు నువ్వు ఓ తాత మస్తు పాలు ఇచ్చాడు బర్రె పాలు ఇస్తలేదు పాలు విండితే శంగ ఎగురుతుంది పిల్ల కదా నేనేం చెప్తా పాలు చేయడానికి కాదు తాత నువ్వు మస్తు పాలు వింటావంట వచ్చి నా పాలు కూడా విండరాదు పాలు విండితే బర్రె శంగ ఎగురుతుంది ఓ పిల్ల నీ బర్రె సొద్దుడు బర్రె నాకు పాలు నాకు సాధ గట్టి ఎత్తున్నాడు నీ పాలు గట్టి ఎత్తాడు నాకు వెంట సాధ కాదు నచ్చని కాదు మంచిగా చూసి పెండిపించుకో అబ్బా ఓవలు విండుతారు తాత నువ్వే మంచిగా విండుతావంట అబ్బా నువ్వే విండరాదు ఓ పిల్ల ఏమైనా సాధనతో అప్పుడు పరిసప్పుడు 4 బాగా 10 బాగా అంటే విండే కానీ ఇప్పుడు నాకు సాధ కాదు ఏమైనా పరిసరం చూసి పెండిపించుకోపో నన్ను దేకడయత్త నీ కొడుకు కోడల
అయ్యో ఆంటీ ఇక్కడనే ఉన్నారా? నన్ను పాలు పోతావా? పోతా కానీ ఇంత లేట్ వచ్చినవేంది పిల్లగా? ఏ ముందుగా వద్దును కానీ ఇప్పుడే మన రాజుగారు తీసుకుపోతుండగా అటు పాల కేంద్రంకే పోతున్నా. అరే ఆంటీ సిక్క ఉంటాయిరా పాలన్నోలే, ఇక అటు పోయటం ఇటే ఉరికొచ్చిన. నన్ను పోయలేవు మరి. అబ్బా పిల్లగా, నా పాలు అంత మంచిగా ఉన్నాయా? సరే గానీ రేపు రాపు అయిపోయినాయి కదా. అబ్బా అయిపోయినాయా? అయిపోయి. నీ పాలు బాగా సిక్క ఉంటాయటగా, గిన్నెని పోయలేవు. రేపటిసిందే లాల పొద్దులు అత్త కానీ. నిజమే గాని పాలు చిక్కగానే ఉంటాయి కానీ అయిపోయినాయి కదా, ఏం చేయాలి? రేపు రాపో పోస్తా గాని. అబ్బా ఇప్పుడే రాజుగాడు చెప్పిండు అటు కేంద్రంకే పోయేటోని ఇటు ఉరికొచ్చిన. కొద్దిగా పోయలేవు, అడుగులు బొడుగులు ఉన్నాయట, గిన్నెని పోయలేవు. రేపటిసిందే లాల పొద్దులు అత్త, కొద్దిగా పోయి. ఏ పాలేడున్నాయి పిల్లగా? రేపు రాపో పోస్తా కానీ. ఆ పిల్లగానికి అడుగులు బొడుగులు ఉంటే పోసిన. రేపు రాపో పోస్తా. అబ్బా ఆకలి బాగా అవుతుంది, ఇక హోటల్లోకి ఏం పోవాలి? గిన్నెని పోతే ఇంటికాడ సాయి పెట్టుకొని తాగుతా. నీ పాలు బాగా చిక్క ఉంటాయట, మరోసారి చూద్దాం తాగి. రేపటిసిందే మరి అల్ల పొద్దులు అత్త, పాలు అయితే ఉంచు మరి, సరేనా? ఏ మొర్రిస్తావు కానీ పొద్దుగాల రాపో, రేపు పిండి పోస్తా కానీ. ఆ పిల్లగానికి అడుగులు బొడుగులు పోసిన అంటే. సరే తీ పొద్దుగల అత్త, ఇక పిండి పెట్టు పోయత్తా. అందరూ నా పాలకే ఎగబడ్డరు, ఏమున్నదో ఏమున్నా పాలల్లా. అయ్యో అయ్యో అయ్యో. ఉడుకుడుకు రొట్టెలు ఒట్టి మీద ఉండంగా పసుపైన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి. ఆంటీ ఓ ఆంటీ, పొద్దుల రమ్మంటిగా వచ్చినా మరి ఇక రా పాలు పోయిగా. అబ్బా భలే పొద్దుగాల వచ్చినావు. చాలా 10 రూపాయలే. ఇక చాలు, నువ్వు నిన్ననే అడుగులు బొడుగులు అంటే ఇక 10 రూపాయల ఒక్కడి మంది చాలు, సరిపోతాయి. అబ్బా 10 రూపాయల పాలే కానీ ఆంటీ నీ పాలు బాగా చిక్కగా ఉన్నాయి. నీ బర్రెకు ఏం పెడుతున్నావు? తౌడు పెడుతున్నావా, ఏమైనా దాన పెడుతున్నావా? ఇంత చిక్క అవుతున్నాయి. అబ్బా గమ్మతున్నాయి పో పాలు. నా బర్రెకు దాన పెట్టి పెంచుతున్నా కదా, అందుకే పాలు చిక్కగా ఉన్నాయి. అందుకే అంతమంది గిరాకీ. మళ్ళీ తొలసూరు పెయ్యాయే. ఎంతైనా నీ పాల వన్నెనే వేరు ఆంటీ, నీ లెక్కనే నీ పాలు ఉన్నాయి. ఎంత సిక్క ఉన్నాయి చూడు, తాగిన కొద్ది తాగుబుద్ది అవుతున్నాయి. ఇగో ఎంత మంచిగా ఉన్నాయి చూడు. కాదు పిల్లగా, అందరు నా పాల మీద పడ్డరేంది? అంత కమ్మగా ఉన్నాయా నా పాలు? అబ్బా నీ పాల ఆంటీ, నీ పాల గురించే ఊళ్ళో అందరు మాట్లాడుకుంటారు. నా సొంటి పోరాళ్ళు అందరూ లైన్ కడతా అంటారు. అంత మంచిగా ఉన్నాయట పాలు, ఊళ్ళో అందరు ఇదే పాట పాడుతారు. ఏమో ఆంటీ, గిన్నెని పాలు పోతేనే సా ఇంత అవుతుంది. ఏం పెట్టి పెంచినావు పో, నీ అదృష్టం మంచిగా ఉన్నది. అది ఈనాటి ఇత్తనం కాదు, ఎందుకటి ఇత్తనం మా అవ్వగారు ఇచ్చిన సంపత్తి. అందుకే అది కుండలు కుండలు ఇస్తుంది. ఏమో ఆంటీ, నీ పాలు తాగాలంటే పెట్టి పుట్టు ఉండాలి. అవు ఆంటీ గడ్డి ఎత్తున్నావా? అయ్యో పిల్లగా, ఇట్లా వచ్చినవేంది? ఏం లేదా ఆంటీ, ఇంటికైనా బర్రె లేదు నువ్వు లేవు, అందుకే ఇటు వచ్చిన. ఇదేనా బర్రె? ఎందుకు అట్లా అడుగుతున్నావు? అబ్బా ఆంటీ, నీ పొదుగు బాగానే పెద్దగా ఉంది కదా, అందుకే బాగా పాలిస్తుంది. ఏంది పిల్లగా, ఏంది? ఏ కాదాంటీ, నీ బర్రె పొదుగు బాగానే పెద్దగా ఉంది కదా అంటున్నా. బాగానే పాలిస్తుంది కదా, తొలుసూరిపోయానా ఇది? అబ్బా ఆంటీ, నీ బర్రె తొలుసూరే నువ్వు తొలుసూరే, అందుకే నీ గిరాక్ బాగుంది. నీ బర్రె బాగా పాలిస్తుంది, అందుకే. నన్ను ఉంటారా సేపు, నేను ఒకటి తెచ్చుకుంటా. నువ్వెడ తెచ్చుకుంటావు? నా గిరాకి నువ్వు దబ్బుతావా ఏంది? ఏం గిరాకి తెచ్చుకున్నాడేమో పో ఆంటీ, నీ పాలు ఊళ్ళే పేరెళ్ళిన పాలను ఇడిచిపెట్టి నా దగ్గర నాకు వస్తారా? నాకు ఆ గిరాకాది ఏమది కానీ రోజు నీ పాలు పోయి చాలు. పోతతి, ఏం పని పడొచ్చినావు ఇక్కడ దాకా? ఏం లేదంటే పైసలు ఇచ్చిపోదామని వచ్చిన. ఇద్దుగాని పో పిల్లగా, నెలేడ రెండింది, నీకు పోయబట్టి 4 రోజులే అయ్యే. అయితే తీ ఆంటీ, పైసలు ఇచ్చిపోదామని వచ్చినా కానీ ఇక నువ్వు నెలైనాక ఇవ్వమంటున్నావు కదా, మరి సరే తీ. సరే కానీ నీ పొదుగు బాగా పెద్దగా ఉన్నది.